చర్చ జరిపిన తర్వాత చర్చలోని ఇరుపక్షాలకు సంబంధించిన వాదనలు విన్న తర్వాత స్టేట్మెంట్ అన్నది ఎవరైనా మంత్రి కానీ ఆ తర్వాత ఎవరైనా స్టేట్మెంట్ ఇస్తారు. దట్ ఈస్ ద ప్రొసీజర్. ఇక్కడ మా కర్మ ఏమిటంటే ఇక్కడ ఉన్న వాళ్ళ ప్రొసీజర్ తెలియదు, స్టేట్మెంట్ ఎందుకు ఇస్తున్నారో అర్థం తెలియదు, మీకు అర్థం కాదు. మేము అడిగేదల్లా ఒకటే, మేము అడిగేదల్లా ఒకటే, మీరు డిక్టేటర్గా ఉన్నారు కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి డిక్టేటర్గా ఉన్నాడు కాబట్టి అన్ని జరిగించుకుంటాడు. మేము అడిగేదల్లా ఒకటే, పోనీలే చంద్రబాబు నాయుడు గారు తాను ఏ నిందితుడితో అయితే తాను ఫోటో తీసుకున్నాడో అదే నిందితుడు అడిషనల్ డీజీ అదే నిందితుడు ఇంటెలిజెన్స్ డీజీతో కూడా కలిసి ఈ మాదిరిగా మంతనాలు చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారు ముద్దాయి కాకుండా పోతాడు అని చెప్పి మీరు అంటా ఉంటే సరే, మేము చేయగలిగింది ఏమీ లేదు కాబట్టి సరే అని అంటాం అధ్యక్ష. కానీ ఒకటైతే నేను చెప్తా ఉన్నా, మేము అడిగేదల్లా మిమ్మల్ని ఒకటే, పద్ధతి ప్రకారం దీనికి చర్చకు పర్మిషన్ ఇవ్వండి. ఒకవేళ మీరు మీరు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ స్టేట్మెంట్ అంటున్నారు, అది స్టేట్మెంట్ కాదు. నిజంగా స్టేట్మెంట్ అంటూ ఇవ్వాలి అని అంటే ఎవరికి స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష? ఇక్కడ ఎవరెవరికి స్టేట్మెంట్ కాపీలు ఉన్నాయి చేతులు పైకి ఒక్క